హలో, నేను ప్రస్తుతం అదృశ్యంగా భావించే వారితో మాట్లాడాలనుకుంటున్నాను. బహుశా మీరు అందరి కోసం చూపిస్తూ ఉండవచ్చు. ఎలా? బలంగా ఉండటం, నమ్మకంగా ఉండటం. కానీ లోపల మీరు పట్టించుకోలేదు. మరచిపోయారా మెమలిని మీరు? మీరు తీసుకువెళ్లే బాధను ఎవరూ చూడరు. ఈ రోజు నేను మీకు గుర్తు చేయవచ్చా? దేవుడు నిన్ను మరచిపోలేదు. రోజు రోజుకు ఏదైనా ప్రార్థన చేయడం ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. ఇంకా స్వర్గం నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపోతున్నారా? దేవా, మీరు నన్ను కూడా చూస్తున్నారా? మీరు నన్ను విన్నారా? నేను ఇంకా మీ ప్రణాళికలో ఉన్నానా? బహుశా మీరు తలుపులు మూసివేసే సీజన్లో వెళుతున్నారు. వారు అక్కడ ఉంటారని చెప్పిన వ్యక్తులు దూరంగా వెళ్ళిపోయారు. మీరు సోషల్ మీడియా ద్వారా స్క్రోల్ చేస్తున్నారు. ఇతరులు ఆశీర్వదించడం, పదోన్నతి పొందడం, వివాహం, స్వస్థత పొందడం చూస్తున్నారు. మరియు మీరు ఆశ్చర్యపోతున్నారా? దేవుడు నన్ను దాటవేశాడా? జాగ్రత్తగా వినండి. దేవుని నిశ్శబ్దం లేకపోవడం కాదు. అతని సమయం తిరస్కరణ కాదు. మీ పట్ల ఆయనకున్న ప్రేమ మారలేదు. యెషయా 49:15-16లో శక్తివంతమైన పద్యం ఉంది. ఇక్కడ దేవుడు ఇలా అన్నాడు: ఒక తల్లి తన నర్సింగ్ బిడ్డను మరచిపోగలదా? ఆమె పుట్టిన బిడ్డ పట్ల ప్రేమ లేదని ఆమె భావించలేదా? కాని అది సాధ్యమైనప్పటికీ నేను నిన్ను మరచిపోలేను. చూడండి, నేను మీ పేరు అరచేతులపై మీ పేరు రాశాను. మీరు విన్నారా? ఒక తల్లి తన బిడ్డను మరచిపోయినా ఇది దాదాపుగా ఊహించలేము. దేవుడు, నేను నిన్ను ఎప్పటికీ మరచిపోలేను. మీ పేరు అతని చేతుల్లో చెక్కబడింది. పెన్సిల్లో వ్రాయబడలేదు, చెక్కబడింది. ఇది శాశ్వతమైనది. బహుశా ప్రస్తుతం మీరు బైబిల్లో జోసెఫ్ లాగా భావిస్తారు. అతను దేవుని నుండి కలలు కలిగి ఉన్నాడు. కాని అప్పుడు అతను ద్రోహం చేయబడ్డాడు, గొయ్యిలో విసిరి, తప్పుగా నిందితుడు, జైలులో లాక్ చేయబడ్డాడు. కొన్నేళ్లుగా దేవుడు తన గురించి మరచిపోయినట్లు అనిపించింది. దేవుడు నేపథ్యంలో పనిచేస్తున్నాడు. అతను జోసెఫ్ను సిద్ధం చేస్తున్నాడు. అతన్ని సరైన స్థలంలో ఉంచాడు మరియు సరైన సమయం కోసం ప్రతిదీ ఏర్పాటు చేశాడు. ఆ సమయం వచ్చినప్పుడు జోసెఫ్ త్వరగా ఖైదీ నుండి ప్రధాని కావడానికి వెళ్ళాడు. దేవుడు మిమ్మల్ని మరచిపోలేదు. అతను మీరు ఊహించిన దానికంటే పెద్దదిగా ఉన్నదాన్ని సిద్ధం చేస్తున్నాడు. యిర్మీయా 29:11లో చెప్పారు: నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆ పదాలు ఓదార్పు కోసం మాత్రమే కాదు, అవి నిజమైనవి మరియు మీకోసం ఉద్దేశించబడ్డాయి. మీరు గందరగోళంలో ఉన్నప్పటికీ లేదా మీరు వెనుకబడి ఉన్నట్లు భావిస్తున్నప్పటికీ, దేవుడు మీ జీవితానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అతను మీ గురించి మనసు మార్చుకోలేదు. ఈ రోజు తల ఎత్తండి. కన్నీళ్లను తుడిచేయండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు ఇంకా ఆయన కథలో భాగమే. ఆ స్థిరంగా ఉండిపోయినట్టు అనిపించే పరిస్థితి భయపడకండి. దేవుడు కొత్త అధ్యాయాన్ని ఇప్పటికే రాస్తున్నారు. మీరు ప్రార్థిస్తున్న ఆరోగ్యం మీకు దయ చేయబడును. ఆయన మీ ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. ఆ ఆలస్యం అవుతున్నట్టు అనిపించే ఆశీర్వాదం, అది వస్తోంది ఆయన సమయానికి, మరియు అది గొప్పదే అవుతుంది. ఆశ వదలకండి. ప్రార్థన ఆపకండి. నమ్మకం కొనసాగించండి. మీరు మరచిపోబడలేదు. మీరు దేవునిచే ఎంచుకోబడ్డవారు, ప్రేమించబడ్డవారు, ఆయన చేతుల్లో ఉన్నవారు. ఈ మాటలు మీ మనసును తాకితే ఆమెన్ అని టైప్ చేయండి. ఇది మీకు సహాయం చేస్తే మరొకరికి షేర్ చేయండి. వారికి కూడా ఇది అవసరంగా ఉండొచ్చు. మీరు ఒంటరిగా లేరు. మీరు కనిపించని వారు కాదు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు.